రేవంత్ అన్న ఒకసారి ఆలోచించండి. పోలీసు మిత్రులారా, రక్షక పట్ట దేవుళ్ళన్నాం. మొత్తం యావత్ భూగోళం మొత్తం తాళం వేసుకుంటే కరోనా కష్టకాలంలో గాంధీ హాస్పిటల్లో హైటెక్ సిటీ నుండి ఇబ్రాంపట్నం బోడుపల్లి పాడిశేరి వరకు ఉన్న పేషెంట్స్ అంతా తీసుకున్న రోజు 2-3 గంటలు కూడా మేము నిద్రపోతున్నామండి. ఎవరో ఉన్నారు ఏంటండి భాష. అందుకు వచ్చి సంఘ విద్రోహ శక్తిని తీసుకొచ్చి నువ్వు ఎక్కడ దానివి, ఇక్కడ నువ్వు ఆంధ్రదాని వచ్చి ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన 30 లక్షలు 25 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇస్తావా లేకపోతే నువ్వు పో అని బెదిరించుడు, అక్రమ కేసులు పెట్టుడు. సేవలో నారాయణ సేవలో పునీతమైన రాజేశ్వరి గోశాల మందిరాన్ని కాపాడాలి. నా పేరు డాక్టర్ ఆలేట్ ఆటం. తెలంగాణ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే తెలంగాణలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ నేను. ఈ బంగారు తల్లి ఉన్నారు, ఈ మాతవారు రాజేశ్వరి మాతవారు ఇక్కడ ఆశ్రమం పెట్టిందండి. 16 సంవత్సరాలు 2016 ఉన్నది. ఇగో ఈ బిల్డింగు ఆ బిల్డింగ్ ఇదంతా వారు నిర్వహిస్తుంది. దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో పేమెంట్ల మీద, వాటర్ ట్యాంకుల కింద, చెట్ల కింద, చెత్త కుప్పల్లో మనది ఒక బ్రతికైన కుక్కల వల్ల, నక్కల వల్ల, సందులలో, గొంతులలో, పందులతోటి, కుక్కలతోటి పాచిపోయిన ఆహారమే పరమార్థంగా భుజిస్తూ జీవిస్తున్న నారాయణులు. దీంట్లో పోలియో, మూగ, చెవిటి, గ్రుడ్డి, అనాథులు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు 16-17 సంవత్సరాలను మొదలు పెడితే 16-17 సంవత్సరాల దగ్గర మొదలు పెడితే 100 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరినీ పోలీసు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. నాయనల్లరా, పోలీసు వాళ్ళు రాత్రుల్లో తీసుకొని వచ్చి వీళ్ళకి గొప్ప చెప్తే వీళ్ళకి గవర్నమెంట్ సహాయం లేదు, ప్రభుత్వ సహాయం కాదు, కేంద్ర ప్రభుత్వం సహాయం లేదు, విదేశాల సహాయం లేదు. మీ బట్టి పుణ్యాత్ములు ఎవరైనా అన్నదానం పుణ్యదానం చేస్తే నడిపించే ఆశ్రమం ఇది. 770 మందితోటి ఇక్కడ ఆశ్రమం నిర్వహిస్తుంటే ఈ ప్రక్కన మందిరం నాయన రోజు ఆధ్యాత్మిక చింతనతోటి బాబా మందిర భజన గీత ఆలాపనతో రాజేశ్వరి మాతవారి వేద మంత్రోచ్చరణలతో, గాయత్రి మంత్రోచ్చరణలతో, సాయి గాయత్రి మంత్రోచ్చరణలతో ఇక్కడ ఆధ్యాత్మిక చింతనతో, సేవతత్పరత కార్యక్రమంతో ఈ మాతవారి జీవితం ధన్యమవుతూ ఉన్నది. అయితే వీరు మధ్యలో గోసేవ, నారాయణ సేవ ఆచరించి అలవాటు ఉండడం వల్ల చెట్టు కింద గోమాతలను తీసుకొచ్చి వీళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. అవి పోతూ ఉంటాయి వచ్చినప్పుడల్లా. అయితే ఏమైందంటే వెనక జాగా ఒక మహానుభావుడు 16 లక్షల రూపాయలకు అమ్మేసిండు ఆశ్రమంకి. ఇక అటు చుట్టూ ఏమి నడవడానికి పోవడానికి ఏం లేదుగా, మీరు తీసుకోండి అంటే సరే మా ఆశ్రమ నిర్వహణకి, గోశాలకి, ఆధ్యాత్మిక చింతనతోడున్న కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఈ మాతవారు 16 లక్షలు పెట్టి తీసుకున్నారండి. అమ్మినైనా చనిపోయిండు. అమ్మినైనా వాళ్ళ భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చేయండి అన్నట్టు. వాళ్ళ కొడుకు వచ్చి వీళ్ళు గోసేవ చేస్తారు కదా అని ఆయనకు ఐడియా వచ్చి ఈయన గోమాతలు లేక ఈయన ఏం చేసిండే, రోడ్ల మీద ఉన్న ఎద్దులను 2-3 ఎద్దులను తీసుకొచ్చి అక్కడ పెట్టిండు చెట్టు కింద మే నెలలో. ఎందుకు పెడుతున్న స్వామి అంటే మీరు గోసేవ చేస్తుండ్రు కదా, చెట్టు కింద మీ దగ్గర ఉంటే కొద్దిగా దానగిన కూరగాయలు ఆశ్రమం కూరగాయలు పెడతాయంటే సరే అని పెట్టిండ్రు. వీళ్ళు కూరగాయలు పెడుతుండ్రు, దాన పెడుతుండ్రు, నీళ్లు పెడుతుండ్రు. రాజేశ్వరి మాతవారు దీంట్లో ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో గోసేవలు కూడా పునీతమవుతున్న ఒక గొప్ప సందర్భం ఇది. అయితే తర్వాత ఒక షెడ్ తీసుకొచ్చేసండి. ఎందుకు వేస్తున్నావు నాయన అంటే ఇది వాటికి నీడ కోసం అమ్మ మీరు చేసే సేవ. సరే అండి. తర్వాత అయిపోయింది అసలు సీను. మందు కొట్టొచ్చి సంఘ విద్రోహ శక్తిని తీసుకొచ్చి నువ్వు ఎక్కడ దానివి, ఇక్కడ నువ్వు ఆంధ్రదాని వచ్చి ఇక్కడ బతకడమైంది, ఈ భూమి అంతా నాది, నువ్వు వెళ్ళిపోవాలని బెదిరించుడు. ఒంటరి బిడ్డ ఒక బౌత్ మాట అనడం కాదు, ఒక బౌత్ మాట అనడం పోదు, రాత్రి బాలు టార్చర్ చేసి నేను చంపిస్తానని బెదిరించడము. ఈ భూమి నాదే, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన 30 లక్షలు 25 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇస్తావా లేకపోతే నువ్వు పో అని బెదిరించుడు, అక్రమ కేసులు పెట్టుడు. సంఘ విద్రోహ శక్తులు తాగుబోతులను తీసుకొచ్చి బెదిరించుడు. ఈరోజు నేను ఈ స్టేట్ కమిటీ కన్వీనర్ నాకు తెలిసి మా ప్రవీణ్ అని ఇంకొక ఎన్జిఓ ఉన్నాడు. ఆయనకి ఒక 20 కార్లు ఉన్నాయండి. 20 కార్లు ఉంటే సత్య హరిచంద్ర ఫౌండేషన్ వారి సహకారంతో, లేదా గాంధీ హాస్పిటల్లో శ్రీనివాస్ అనే ఒక గుప్తా వారు ఉన్నారు, ఆయనతో సహాయం చేసి అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసి వచ్చేవారు. త్వరగా రండి స్వామి. వీరేం చేసిందంటే ఒక 6 అంబులెన్సులు తీసుకున్నారండి. తీసుకొని ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో పేద ప్రజానికి చేతుల్లో పైసలు లేకుండా ఉండి అక్కడ చనిపోయిన తర్వాత ఎట్లా దేవుడా వీళ్ళకి మహాకాయ శ్రీశ్రీ ఒక మాట అంటాడు, స్వాతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదని. హైదరాబాదులో ఈ చావులు చేయలేక భయపడితే బాధపడుతున్న వాళ్ళకి నేనున్నానని ఈ స్వామివారు 6 అంబులెన్స్ తీసుకొని ఈయన గొప్ప ఆర్థిక స్థితి మంతుడు అయినప్పుడు కూడా ప్రాక్టికల్గా మా అవసరం కూడా వచ్చి చేసిండు. నేను నారాయణులు చనిపోయిన
శివైక్యమైన నారాయణల డెడ్ బాడీ తీసుకుపోయి ఆయనే ఆ ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రభుత్వ అనుమతితోటి ప్రభుత్వ లీగల్గా ఈయన అంతిమ సంస్కారం నిర్మించే గొప్ప మనసున్న మహారాజు. ఈ బిడ్డ ఒంటరి బిడ్డ ఇట్లా మరి జరుగుతుందంటే మేము వెంటనే స్పందించి ఇక్కడ బాసటగా ఉంటే ఈయనను పట్టుకుని పొద్దున్న మాలేసుకున్నాడు కదా. సాటి మనుషుల సాయిరామ్ చూసే సాయి తత్పరత మాతవారి వీరు. ఈ మాతవారిని సాటి మనిషిని స్వామి అయ్యప్ప అంటూ మాతని ఉచ్చరిస్తూ నిష్టగా 40 రోజులు ఉన్న నా సనాతన భారత దేశంలో ఈయన మాలేసుకుంటే పొద్దున కొట్టిండండి. కొట్టి ఎవడ్రా నువ్వు స్వామిని ఎవడ్రా నువ్వు అని కింద పడేసి కొట్టి ఖబర్దార్ ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే నువ్వు ఎక్కడో వచ్చి ఇక్కడ చేస్తున్నావు అని ఆ రియల్ ఎస్టేట్ మాఫియా చూడండి. వెనక అంతస్తులు మెడలిరి తిరిగిపోయే అంతస్తులు మీద అలాంటి బిల్డింగ్లు ఇక్కడ కట్టాలని, ఈ భూమిని వీళ్ళు ఎల్లగొట్టాలని, ఆంధ్ర ప్రాంతం వల్లనే నోరు లేని వాళ్ళని, అండాధారం లేదని, వీళ్ళకి ఎవరు లేరని ఆడబిడ్డ అని వీళ్ళు అనుకుంటారు. మూతి మీద మీస ఉన్న మొగరాయిలం తెలంగాణ స్వచ్ఛంద సేవా సంస్థల ఫెడరేషన్ డే మేమున్నాం, చూద్దాం రమ్మను. వీళ్ళని ఈ సమయత్తు కూడా కదిలేరు. మా గోసేవ, మా నారాయణ సేవ, మా భజన భక్తి గీత ప్రవచనాలతో ఇప్పుడు నగర సంకీర్తనతో మేము డిమాండ్ చేయట్లే, పోరాటం చేయట్లే, తుపాకీలు పట్టట్లే, బాష్పవాయులు మర ఫిరంగులతో మేము పోరాటం రావట్లే. మాకు కాళ్ళు లేక చేతులు లేక పక్షవాతం వచ్చాయి. మేమంతా ఈరోజు నగర సంకీర్తన చేసుకుంటూ ప్రభుత్వ అధికారుల దగ్గరకు వస్తున్నాం. మేము రక్షణ శాఖ విభాగాన్ని చూస్తున్న మా రేవంత్ అన్న ఒకసారి ఆలోచించండి. పోలీసు మిత్రులారా, రక్షణ పట్ట దేవుళ్ళు అన్నాం. మొత్తం యావత్ భూగోళం మొత్తం తాళం వేసుకుంటే కరోనా కష్టకాలంలో గాంధీ హాస్పిటల్లో హైటెక్ సిటీ నుండి ఇబ్రాంపట్నం బోడుపల్లి పాడిషేరి వరకు ఉన్న పేషెంట్స్ అంతా తీసుకుని రోజు 2-3 గంటలు కూడా మేము నిద్రపోట్లేమండి. పోలీసులు అన్నలు తీసుకొచ్చి మా దగ్గర రోజులు పెడతారు. 1986 చట్ట ప్రకారం రోడ్డు మీద ఎవరైనా పడిపోయి ఉంటే వాళ్ళని వెంటనే పోలీసులు గ్రామ పంచాయతీ హుడా వాళ్ళు తీసుకోవాలా. తీసుకున్న తర్వాత వీళ్ళని కోర్టుకు పంపించాలా, 24 అవర్స్లో రీఅప్టేషన్ పంపాలా. ఈ యంత్రాంగం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక గతి లేక మా మీద పడేస్తే మేము కాదనుకుంటే మేము సేవ చేస్తుంటే ఈరోజు మాకు రక్షక పడ్డ దేవుళ్ళు మాకు అండగుండాల. మేము అండగుంటాను. ఈరోజు భాగ్యనగరాన భిక్షం అడిగే భాగ్యులేని మహాన్. జై బలో శ్రీ లలిత మాతాజీకి, జై బలో శ్రీ రాజేశ్వరి మాతాజీకి, జై బలో గోమాతాజీకి, జై బలో భారత్ మాతాజీకి. గౌరీ నందన గజానన గిరిజానందన నిరంజన, ఏ గౌరీ నందన గజానన